అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెట్రోలియం డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ మీటింగ్ రాజమండ్రిలో షెల్టన్ హోటల్లో జరిగింది. ఈ యొక్క మీటింగ్లో వచ్చే 2 సంవత్సరాలకు గాను ఏకగ్రీవంగా ఈ క్రింది వారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు, ఐఓసి బంకు రాజమండ్రి. సెక్రటరీగా నేను బత్శేఖర్, బీపీసీఎల్ కంపెనీ కాకినాడ. జాయింట్ సెక్రటరీగా లలిత్ కుమార్ లోనాని గారు, బీపీసీఎల్ బంక్ కాకినాడ. ట్రెజరర్గా నరసింహరావు, హెచ్పిసిఎల్ బంక్ రాజమండ్రి. వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈ కాకినాడ నుంచి 3 రీజన్స్ కింద చేసి కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఆ రీజన్స్ నుంచి వైస్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని, జాయింట్ ట్రెజరర్ని తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా దీనికి తీసుకోవడంలో భాగంగా కాకినాడ నుంచి హెచ్పిసిఎల్ బంక్ శ్రీనివాస్ గారిని వైస్ ప్రెసిడెంట్ గాను, జాయింట్ సెక్రటరీగా దత్తు గారిని పిఠాపురం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రెజరర్గా జి వెంకటరత్నం గారిని ఐఓసి బంక్ పార్వతి ప్రతిపాడు ఆయన్ని తీసుకోవడం జరిగింది. అదే రాజమండ్రి ఏరియాకి వచ్చేటప్పటికి వైస్ ప్రెసిడెంట్గా బుజ్జిరెడ్డి గారిని ఐఓసి, జాయింట్ సెక్రటరీగా అనిల్ గారిని, జాయింట్ ట్రెజరర్గా మహేష్ గారిని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కోనసీమ అంటే అమలాపురం గారికి ప్రెసిడెంట్గా తిరుమలరావు గారు, జాయింట్ సెక్రటరీగా తాటం బాబు గారు, ట్రెజరర్గా అనిల్ గారిని బీపీసీఎల్ని తీసుకోవడం జరిగింది. మేమందరం ఈరోజు సుమారు 150 మంది సభ్యులందరూ సమావేశమయ్యి ఈ కింది విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లంలో మొదటిది ఏంటంటే బ్రౌజర్స్ తీసుకొచ్చి అనాథరైజ్డ్ ఆయిల్ అమ్ముతున్నారు. దాన్ని అరికట్టాలని, ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి స్టేట్ బాడీ తోటి కలిసి ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి మీటింగ్ కంపల్సరిగా పెట్టాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా పీడిఎఫ్ మన గత సంవత్సర కాలంగా స్టేట్ బాడీ, మా డిస్ట్రిక్ట్ బాడీ చేసిన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో మీ గ్రూప్లో పెట్టడం కూడా జరుగుతుంది. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నాము. అదే కనుక మళ్ళా ఎక్కడైతే ఆయిల్ దొంగతనం చేసి కొన్ని చోట్ల పాయింట్లు అమ్ముతున్నారు, ఆ పాయింట్లు అమ్మే దగ్గర టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఆ యొక్క వివరాలన్నీ కూడా ఆ కన్సర్న్ డిఎస్ఓకి, ఆ కన్సర్న్ ఎస్పీకి తెలియజేస్తాము. తద్వారా ఆ యొక్క దొంగతనాన్ని అరకట్టచ్చని చెప్పి సభ్యులందరూ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే కన్జ్యూమర్ పంప్స్ ముసుగులో మిగతా వ్యాపారం కూడా చేస్తున్నారు. కన్జ్యూమర్ పంపుల్ని మళ్ళీ డీలర్ అవుట్లెట్ కింద కూడా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ సంఘం దృష్టికి వచ్చింది. దాన్ని కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి, కన్సర్న్ టీంలతోటి మాట్లాడి అది ఏ విధంగా అరికట్టాలన్నది కూడా చూస్తాం. ఈ కన్జ్యూమర్ బంక్ అంటే ఏంటి అర్థం చెప్పండి ఒకసారి. అంటే బయట వెళ్ళి స్కూటర్ పెట్రోల్ కొట్టించుకోవచ్చా? కొట్టించుకోకూడదండి. ఎవరికైతే మరి వాళ్ళకి పెట్రోల్ పాయింట్ ఎంత ఇస్తున్నారు? వాళ్ళకి ఎవరికైతే బల్క్ గా ఓన్ యూసేజ్ ఉంటుందో, ఒక క్రషర్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎక్కువ రైస్ మిల్స్ కానీ బల్క్ గా వాడుకునేటప్పుడు వాళ్ళ సొంతానికి వాడుకోవాలని చెప్పేసి కన్జ్యూమర్ బంకులు ఇవ్వడం జరుగుతుందండి. ఆ కన్జ్యూమర్ బంకులు ఓన్లీ వాళ్ళకే మాత్రమే అమ్మకాలు జరపాలి, కానీ బయట వారికి, పబ్లిక్ కి ఎట్టి పరిస్థితుల్లో అమ్మకాలు జరపకూడదు. బంకులు కంటే కన్జ్యూమర్ బంకులు ఎక్కువైనాయి కదా జిల్లాలో. అవునండి, అదే దాని గురించే చెప్తున్నాము. ఒక పెట్రోల్ బంక్ పెట్టాలంటే ఒక 8 నుంచి 9 మంది డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత కానీ లైసెన్స్ ఉండదు. అదే విధంగా అయితే కన్జ్యూమర్ బంక్ అయితే ఆ విధంగా ఉండట్లేదు. మా మీద పెట్రోల్ బంకులు ఉన్నప్పుడు అన్ని విధాలుగాను అందరితోటి సమన్వయం చేసుకుని వాళ్ళందరి అండర్లోనూ నడుస్తుంటాం. అదే కన్జ్యూమర్ బంకులు అయితే ఆ విధమైన ఏమీ ఉండదు. వాళ్ళు యథాచేచ్ఛగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం వచ్చిన లోడ్ పట్టుకుంటున్నారా? అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామండి. యానం నుంచి కూడా చాలా ఎక్కువ. మామూలుగా అయితే గనక రాష్ట్రం దేశవ్యాప్తంగా 3% గ్రోత్ ఉన్నట్లయితే అదే యానం 40%, 45% గ్రోత్ తోటి ప్రయాణిస్తుంది. ఇది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అది అరికట్టాలి. తద్వారా ఆ విధంగా చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,500 కోట్ల రూపాయలు నష్టపోతుంది.
ఆ నష్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరుగుతుంది. ఆ వివరించినప్పుడు ఆయన ఆయన చెప్పిన విధంగా మేమందరం ఫాలో అవుతాం. సార్ ఇదివరకు పెట్రోల్ ఏమో కిరసనాయిల్ కలిపేవారు అంటారు, ఇప్పుడు నీళ్లు కలిపేస్తున్నారు అంటున్నారు ప్రజలందరూ. డీలర్స్ మీద కూడా, బాయ్స్ మీద కూడా త్వరదాకా వస్తున్నారు. దీని మీద ఏంటి మీ స్పందన, ఏ రకంగా చెప్తున్నారు? ఇది చాలా అపోహ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోలు నీళ్లు అన్నది కలవదు. ఈ మధ్యన కొన్ని సంఘటనలు జరిగినాయి. దానికి కారణం ఏంటంటే, ఈ మధ్యన మన సెంట్రల్ గవర్నమెంట్ ఇథనాల్ రైతుని వాళ్ళకి మద్దతు ధర ఉండాలన్న ఉద్దేశంతో ఇథనాల్ వాళ్ళ దగ్గర కొని ఈ పెట్రోల్లో బ్లెండ్ చేస్తున్నారు. ఇంతకుముందు 5% చేసేవారు, దాన్ని 10% చేశారు. ఈ రోజుని 20% చేస్తున్నారు. పెట్రోల్లో 20% కలిపి గవర్నమెంటే ఆ పెట్రోల్ ఓఎంసీల ద్వారా మాకు సప్లై చేస్తుంది. దీంట్లో ఉన్న ఒక బ్యాడ్ ఇదేంటంటే, పెట్రోలు ఇథనాలు బాగానే బ్లెండ్ అవుతాయి, కానీ వాటికి ఎప్పుడైనా సరే వాటర్ కనుక తగిలినట్లయితే ఇథనాల్ మొత్తం అంతా కూడా నీరు కింద మారిపోద్ది. ఆ నీరు కింద మారిపోవడం వలన, ఆ నీటి కలర్తో మారిపోవడం వలన ఎప్పుడైనా సరే వాటర్ కనుక మీ స్కూటర్లో కానీ మీ కారులో కానీ బయట పెట్టుకున్నప్పుడు వాటర్ తగిలితే, వాటర్ పెట్రోల్ ట్యాంక్లోకి వెళ్ళినట్లయితే మీకు దగ్గర ఉన్న పెట్రోల్లో మొత్తం అంతా కూడా ఆ 20% ఇథనాల్ అలా వాటర్ కింద తయారైపోద్ది. దానివల్ల మీ ఇంజన్లు కూడా పాడైపోతాయి. ఈ విషయం వలన అది పెట్రోల్ బంక్ వాళ్ళు చేసేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు మాత్రం పెట్రోల్లో కలవదు. ఇది మీరు అపోహ మాత్రమే. కిరోసిన్ కూడా కలవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు కిరోసినే ఎక్కడ ఉండట్లేదు. అందువలన ఏదైనా సంఘటన జరిగినట్లయితే బంకు యాజమాన్యం చేసిన తప్పు మాత్రం కాదు. ఓన్లీ ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 20% ఇథనాల్ కలపడం వలన వచ్చిన ప్రాబ్లమే తప్పితే మా పెట్రోల్ బంకు ఓనర్స్ కానీ ఎవ్వరు కూడా అది చేస్తున్నారు కాదు. సార్ లలిత్ గారు నమస్కారం అండి. ఇప్పుడు కారు ఉంది, మా కారు వచ్చి 30 లీటర్ ఫుల్ ట్యాంక్, కానీ మీరు 40 లీటర్లు చూపిస్తున్నారు. దాని మీద కొద్దిగా వివరంగా చెప్పండి. ఇప్పుడు ఒక విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సింది, ప్రతి కారు మ్యానుఫ్యాక్చరర్, మారుతి అవనివ్వండి, టాటా అవనివ్వండి, హుండై అవనివ్వండి, వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారండి. ఆ మాన్యువల్లో సపోజ్ ఒక ట్యాంకు 35 లీటర్లు ఫుల్ ట్యాంక్ అన్న రాస్తారు, కానీ వాస్తవంగా అది 35 కన్నా 40 లీటర్లు పడుతుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఫుల్ ట్యాంక్కి ఎయిర్ స్పేస్ ఇస్తారు. అంటే ఒక ట్యాంకులో మనం ఎప్పుడు ఫుల్గా నింపేయకూడదు. కారణం ఏంటంటే, పెట్రోల్ కాబట్టి, పెట్రోల్ అయినా డీజిల్ అయినా దానికి ఎయిర్ స్పేస్ అన్నది ఉండాలండి, కంపల్సరీగా ఉండాలి ఎయిర్ స్పేస్ అన్నది. సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, 35 లీటర్లు అని చెప్పి రాస్తారు. అలాగే మిగతా 5 లీటర్లు ఎయిర్ స్పేస్ అన్నది ఉంటుంది. అది వాళ్ళు మామూలుగా మాన్యువల్లో రాయరు, కానీ పట్టేటప్పుడు మాత్రం అది 40 లీటర్ల దాకా ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మీకు మీ బండికి ఎంత ఎయిర్ స్పేస్ ఉంది లేదా ఎంత ఫుల్ ట్యాంకు అన్నది తెలుసుకోవాలంటే, మీరు మామూలుగా గూగుల్లో కానీ మీ మాన్యువల్ ఏదైతే మీ కంపెనీ మాన్యువల్స్ రికార్డ్స్ ఉంటాయో వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. మా ట్యాంక్ 35 లీటర్లు అని మీరు రాసినా అది 40 లీటర్ల దాకా పట్టే అవకాశం ఉంటుందని. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు 35 లీటర్లు అనుకుని పాపం వాళ్ళు తెలియక పెట్రోల్ బంక్, చాలా మంది కస్టమర్లకి తెలియక వాళ్ళేమో ఇప్పుడు అంతా డిజిటల్ జమానా కదండి, అందరూ వీడియోలు తీసేసి ప్రెస్ని పిలిచేసి మీడియా కొద్దిగా చేస్తున్నారు. వాళ్ళకి తెలియక, అది కూడా వాళ్ళకి నిజంగా తెలుసుంటే వాళ్ళు కూడా అది ఏమి చేయరు. ఇది జనాలు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ ట్యాంకు ఎంత పడుతుంది, ఎంత గ్యాప్ ఉంది అన్నది మీరు బండి కొనేటప్పుడే మీరు కనుక మీ బండి కొనే కంపెనీ అడిగితే అది తెలియపరుస్తారు. ఇప్పుడు సపోజ్ ఏ కస్టమర్ కి ఇలా ఇప్పుడు అక్కడే గొడవ అయిపోతుందండి. మీకు బంకు కారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగచ్చు, దానికి వివరంగా మీరు ఎక్కడైనా చెప్పచ్చా, ఆ కారు ఎక్కడ ఆపాలి అంటే మేము ఎక్కడ పంపు దగ్గర అలర్ చేస్తున్నాం ఏంటి అది. ఇప్పుడు ఒకటి కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, వెనకాల చాలా మంది కస్టమర్లు ఉంటారు. సో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే బండి తీసుకొచ్చి పక్కన పెట్టి లోపల యజమాని మేనేజర్నో లేదంటే ఓనర్నో కలిస్తే వాళ్ళు మీకు క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతగా అవసరం వస్తే మీకు మీ కంపెనీకి ఫోన్ చేసి అన్నీ తెలియపరుస్తారు. ఇంకా కావాలి అంటే మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ తోటి కూడా మాట్లాడిస్తారు. అలా చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు, బంక్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు.